హాయ్ స్టూడెంట్స్, చూడండి ఇదైతే ఈ చాప్టర్ నుంచి లాస్ట్ క్వశ్చన్ అనమాట. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్ చాప్టర్ 4 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో సెకండ్ క్వశ్చన్లో థర్డ్ వన్. దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఓకే, మనం ఇప్పుడైతే ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం అన్ని క్వశ్చన్స్ చేసాము. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో చూడండి, మీకు పర్టికులర్గా ఏ సమ్ అయితే కావాలో ఆ సమ్ ఈజీగా చూడొచ్చు. విత్ ఇన్ 1 అవర్లో చాప్టర్ మొత్తం అయితే కంప్లీట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 అవర్, మ్యాక్సిమం ఒక్కొక్క వీడియో 10 minutes కన్నా ఎక్కువ ఉండదు. 1 అవర్లో మీరు మొత్తం చాప్టర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇంకా లేట్ లేకుండా ఈ సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి పిల్లలు, 2 women and 5 men can together finish an embroidery work in 4 days. ఒక 4 రోజుల్లో ఎంబ్రాయిడరీ వర్క్ అంటే లైక్ ఏదైనా ఒక ఇది లెహంగాకి ఎంబ్రాయిడరీ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ట్రెండ్ అయ్యేవి అవే కదా లెహంగాస్. ఓకే రైట్, లెహంగాస్కో శారీస్కో ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. అయితే ఇద్దరు 2 women and 5 men కలిసి ఆ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేస్తారు. అంటే లైక్ ఆ లెహంగాని 4 daysలో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అదర్వైజ్ ఇంకొకలా చూడండి, 3 women and 6 men కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 3 days. అదే 3 women 6 men అయితే దాన్ని 3 daysలో ఫినిష్ చేస్తారు. అయితే ఇప్పుడు ఫైండ్ ద టైమ్ టేకెన్ బై 1 woman alone అండ్ 1 man alone ఫినిష్ ద వర్క్. ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఒక ఉమెన్ మాత్రమే ఆ వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, అలాగే 1 man మాత్రమే ఆ వర్క్ని చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి. ద టైమ్ టేకెన్ బై 1 woman టు కంప్లీట్ ద వర్క్ బి ఎక్స్ డేస్. మన క్వశ్చన్లో అదే కదా అడిగాడు, ఎక్స్ అనుకుంటున్నాము. అలానే నెక్స్ట్ వన్, ద టైమ్ టేకెన్ బై 1 man టు కంప్లీట్ ద వర్క్ బి వై డేస్. ఫస్ట్ ఉమెన్స్ చేసేదేమో ఎక్స్ డేస్ అనుకుంటున్నాము, మెన్స్ చేసేదేమో వై డేస్ అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక ఉమెన్ 1 day వర్క్ ఏమవుతుంది, 1/x అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక రోజులో చేసే పని డే వచ్చేసి మనకి డినామినేటర్లో ఉంటుంది, ఎంతమంది చేస్తున్నారు అనేది న్యూమరేటర్లో ఉంటుంది. అదే ఇద్దరు చేస్తారనుకో 2/x, ముగ్గురు చేస్తే 3/x. అర్థమవుతుంది కదా పిల్లలు మీకు. అలానే మ్యాన్ 1 day వర్క్ ఈక్వల్ టు 1/y. ఈ y అనేది ఏంటి, డేస్, ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ డేస్. అర్థమవుతుందా? ఇప్పుడు 7 days అనుకో, ఇది ఒక మనిషి ఒక పనిని 7 daysలో కంప్లీట్ చేస్తే దాన్ని 1/7 అంటారు. అదే ఇద్దరు మనుషులు ఒక వర్క్ని 7 daysలో కంప్లీట్ చేస్తే దాన్ని 2/7. మీకు ఆ ఫార్ములా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి క్వశ్చన్లో, 2 women and 5 men కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 days. 4 days కదా, 4 ఎన్ని డేస్ పిల్లలు, 4 ఇంటూ 2 men. 2 women కదా, 2 women. 2 ఇంటూ ఉమెన్ ఎంతసేపట్లో చేస్తారు, 1/x ప్లస్ 5 men. 5 ఇంటూ వర్క్ ఎంతసేపట్లో చేస్తారు, 1/y ఈక్వల్ టు 1. 4 ఇంటూ ఇది ఏమవుతుంది, 2/x ప్లస్ 5/y ఈక్వల్ టు 1. 4 2s are 8/x, 4 5s are 20. 8/x ప్లస్ 20/y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 3 women అంటే ఇది ఏమవుతుంది 3/x అండ్ 6 men ఇది ఏమవుతుంది 6/y. కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 days. 3 days కదా, 3 ఇంటూ రైట్, అర్థమవుతుంది కదా పిల్లలు మీకు. 3 ఇంటూ 3/x ప్లస్ 6/y ఈక్వల్ టు 1. ఈ 3 లోపలికి మల్టిప్లై చేద్దాం. చూడండి, 9/x ప్లస్ 18/y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నేను ఇక్కడ ఈక్వేషన్ 1 కూడా రాశాను, పక్క పేజ్లో ఉందని. 8/x ప్లస్ 20/y ఈక్వల్ టు 1. లెటర్స్ టేక్ 1/x ఈక్వల్ టు a అండ్ 1/y ఈక్వల్ టు b. అప్పుడు ఏమవుతుంది, ఇది 8a ప్లస్ 20b ఈక్వల్ టు 1. 9a ప్లస్ 18b ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 1 2. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్ 9తో మల్టిప్లై చేస్తాం, ఈ ఈక్వేషన్ 8తో మల్టిప్లై చేస్తాం. చూడండి, 72a ప్లస్ 180b ఈక్వల్ టు 9. 72a ప్లస్ 144b ఈక్వల్ టు 8. మనం చేసేది సబ్ట్రాక్షన్ కదా, సైన్స్ని చేంజ్ చేస్తాం. 72a క్యాన్సిల్ అయింది. 180 మైనస్ 144 36b ఈక్వల్ టు 1. b ఈక్వల్ టు 1/36. సబ్స్టిట్యూట్ b ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 8a ప్లస్ 20b ఈక్వల్ టు 1. 8a ప్లస్ 20 ఇంటూ 1/36 ఈక్వల్ టు 1. దీన్ని 2 టేబుల్ 10 times, దీన్ని 18 times, మళ్ళీ 2 టేబుల్ దీన్ని 5 times, దీన్ని 9 times. అర్థమైందా? 8a ప్లస్ 5/9 ఈక్వల్ టు 1. 8a ఈక్వల్ టు 1 మైనస్ 5/9. 8a ఈక్వల్ టు 9 మైనస్ 5/9. 8a ఈక్వల్ టు 4/9. a ఈక్వల్ టు 8 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. రైట్, అర్థమవుతుందా పిల్లలు? ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది కదా అని 8ని న్యూమరేటర్లో రాయకూడదు. a ఈక్వల్ టు 4/9 ఇంటూ 8. 9 8s are 72. a ఈక్వల్ టు 1/18. 4 18s are 72. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు 1/x 1/y వాల్యూలు చూద్దాం. 1/x ఈక్వల్ టు a, 1/y ఈక్వల్ టు b. 1/x ఈక్వల్ టు 1/18, 1/y ఈక్వల్ టు 1/13, x ఈక్వల్ టు 18, y ఈక్వల్ టు 13. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ డేస్ బై మ్యాన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 36 daysలో కంప్లీట్ చేస్తారు.
నెంబర్ ఆఫ్ డేస్ బై ఉమెన్ 18. అంటే ఉమెన్స్ స్పీడ్గా పనిచేస్తున్నారా అంటే ఎంబ్రాయిడరీ కదా అందుకని వాళ్ళు స్పీడ్గా చేస్తారులే. రైట్, అర్థమైంది కదా పిల్లలు మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.